హాయ్ గాయ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డైనమిక్ హార్ట్. అండ్ ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి వెజ్ పలావ్ విత్ పొటాటో కర్రీ. సో చూద్దాం రండి. సో ముందుగా మనం ఒక పాత్రలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, మరి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేసేసి మరి హోల్ స్పైసెస్ వేసుకోవాలి. పట్టా, లవంగం, ఇలాయచీ, మిరియాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో క్యారెట్, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలి. అండ్ పొటాటో కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. సో నేను వచ్చేసి 1 పొటాటో, 1 క్యారెట్ అండ్ ఒక 5 to 6 బీన్స్ అలా దీంట్లో వేసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను. అండ్ ఇలాగే కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్. అండ్ ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లో టొమాటో యాడ్ చేద్దాం. అది కూడా ఒక మీడియం సైజ్ టొమాటో. అండ్ ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. అండ్ ఇందులోనే ఒక 4 చిల్లీస్ స్లిట్ చేసుకొని నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, పెద్ద స్పూన్. అండ్ తగినంత ఉప్పు వేసుకొని మనం దీన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. అండ్ ఇవి మగ్గిన తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. అండ్ ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులో నేను టెంకాయ పాలు అనేది యూస్ చేస్తున్నాను, కోకోనట్ మిల్క్. సో మనం వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా. సో నేను 1 కప్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అండ్ అలాగే 1 కప్ ఆఫ్ వాటర్ ఇవి వేసుకొని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. అండ్ అలానే రైస్ని నేను ఆల్రెడీ వేసేసాను గైస్, ఎసురు వచ్చిన వెంటనే. అండ్ మనం రైస్ని దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి సాఫ్ట్గా పొడి పొడిగా కూడా వస్తుంది రైస్. అంతే గైస్, వెరీ ఈజీ అండ్ సింపుల్ వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనము పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది కూడా చాలా ఈజీ అన్నమాట. నేను పొటాటో కర్రీకి నేను ముందుగానే పొటాటోస్ అండ్ మరి కొంచెం బీన్స్ అనేది నేను ఒక 2 విజిల్స్ దాకా నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. అండ్ 2 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ 2 చిల్లీస్ వేసుకొని నేను పేస్ట్ చేసి కూడా పెట్టేసుకున్నాను రెడీగా. అండ్ ఇప్పుడు మనం కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇందులో జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆనియన్ అనేది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది గైస్. అండ్ కరివేపాకు హెయిర్కి, ఐస్కి కూడా చాలా మంచిది. సో దాన్ని తీసి పక్కన పెట్టకుండా మనం దాన్ని తింటే కూడా చాలా మంచిది అన్నమాట. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు, పసుపు దీంట్లో వేసుకోవాలి. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ ఇంట్లోనే నేను ముందుగానే టొమాటోస్, చిల్లీస్ వేసి పేస్ట్ చేసుకున్నాను కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. అండ్ ఇలా బాగా ఆ టొమాటో పేస్ట్ మగ్గిన తర్వాత మనం ఇందులోకి మసాలాస్ యాడ్ చేసుకుందాం. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి. మనం ముందుగానే టొమాటో పేస్ట్లో చిల్లీస్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుంటే చాలు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ వాటర్. మనం ఆల్రెడీ ఆలు బఠానీని ఉడికించుకున్నాం కదా, అదే వాటరే దీంట్లో కూడా వేసుకోవాలి. ఎందుకంటే
అండ్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీ అండ్ సింపుల్గా రెడీ అయిపోతుంది. అండ్ ఉడకబెట్టిన ఆలూని ఇలాగా మనం తొక్క తీసేసి ఆలు బఠానీని ఇంకా దీంట్లో యాడ్ చేసేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలాగ థిక్ గ్రేవీ అయిన తర్వాత ఇందులోకి మనం లాస్ట్ ఫైనల్ టచ్ కోసం కసూరి మేతి వేసుకొని అండ్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ అంతే గైస్, ఈజీ అండ్ సింపుల్ వెజ్ పలావ్ అండ్ పొటాటో గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ గైస్.